శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము ఇలా పలుకుతూ ఉంది, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, అవునా అండి? ఎస్. మనము ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో చూసుకుంటే, ఇదిగో తల్లిని తండ్రిని గౌరవించువాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు, తన దేశములో సమృద్ధి కలిగి జీవిస్తాడు అని ఓల్డ్ టెస్టిమెంట్ పలుకుతూ ఉంది. అయితే నిన్ను బట్టి నీ తల్లిని ఎంతోమంది పొగుడుతూ ఉంటారు, బా ఎంత గొప్పది వారి తల్లి. ఒక్కొక్కసారి నిన్ను కూడా పక్కకు పెట్టేసి మీ మమ్మీతో ఇలా చెప్తూ ఉంటారు, నీవు ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డల కోసం ప్రయాసపడ్డావమ్మా, బిడ్డల కోసం నీ కడుపు కట్టుకున్నావు, నీ యొక్క బిడ్డలను సరైన మార్గంలో నడపడానికి, మంచి చదువుని ఇప్పించడానికి, దేవుడి యొక్క మార్గంలో నడిపించడానికి, భర్త ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా నీ స్థితిగతులు చాలా గొప్పగా పెంచావమ్మా బిడ్డల్ని అని పొగుడుతారా లేదా నీ తల్లిని? నిన్ను కొద్దిసేపు పక్కకు పెట్టేస్తారు, అంతే. అంత మాత్రాన నిన్ను తీసుకెళ్లి ఏ చెత్తకుండలో పడేసినట్టు కాదు కదా. అయితే కొద్దిసేపు నిన్ను వారు పక్కన పెట్టి మీ అమ్మనో నాన్ననో పొగుడుతూ ఉంటే నిన్నైతే మొత్తం తీసి పక్కకు పెట్టినట్టు కాదు కదా. నీ యొక్క గొప్పతనం నీది, వారి యొక్క గొప్పతనం వారిది. అదేవిధంగా దేవుడు అమ్మ మరియ తల్లికి అలాంటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. అందుకే అమ్మ మరియ తల్లికి యేసు ప్రభుల వారు తన తల్లికి ఈ యొక్క భూలోకములో పరలోకంలో కూడా అలాంటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడండి. ఇదే శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఎలా సెలవిస్తుందో చూడండి. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు దేవుడికి విధేయుడగునట్లే. తల్లిని సంతోషపెట్టువాడు దేవుడికి విధేయుడగునట్లే. ఇదిగో నీ తల్లిని గౌరవించు, ఇదిగో నీ తల్లిని పొగుడు, ఇదిగో నీ తండ్రిని ఆదరించు అని వాక్యం సెలవిస్తూ ఉంటే, మరి నువ్వు నేనేంటి? అమ్మ మరియ తల్లిని పొగిడిన వాక్యాలను పట్టించుకోకుండా పరిశుద్ధమైన గ్రంథం నుండి మొత్తం రిమూవ్ చేసి పడేసి అదేదో నువ్వే పరిశుద్ధమైన గ్రంథాన్ని రాసినట్లు మాట్లాడుతున్నావేంటి ఈ రోజులలో? తప్పు కదా అది. కాబట్టి ఇదిగో తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. కాబట్టి నిధి అంటే ఇదిగో ఈ లోక వస్తువులపై కాదండి, పరలోక వస్తువుల పైన మీ యొక్క మనస్సును లగ్నము చేసుకునుడు. అందుకే యేసు ప్రభుల వారు పరలోకంపై దృష్టించాడు. కాబట్టి ఇదిగో తల్లిని సన్మానించాడు. ఇక్కడ ఉన్నప్పుడే మొట్టమొదటి అద్భుతాన్ని కానాపల్లి విందులో తల్లి కోసమే ఆ యొక్క నీటిని ద్రాక్షారసముగా మార్చు అని మరియ తల్లి చెప్పినప్పుడు వెళ్ళి చేశాడు. అవునా కాదా? నా సమయమును ఇంకనూ రాలేదు, నా గడియ ఇంకనూ రాలేదు అన్న యేసు ప్రభుల వారు తన తల్లి కోసమే, తన తల్లి మాట తీసివేయకుండా ఇదిగో క్రియల ద్వారా తల్లిని సన్మానించాడు. అదేవిధంగా నేనును అమ్మ మరియ తల్లిని సన్మానించాలి, గౌరవించాలి. నీ తల్లిని నా తల్లిని ఈ భూలోకంలోనే మనం మదర్స్ డేకి లేకపోతే మనం ఏదైనా ఫీస్టులు వచ్చినప్పుడు గొప్పగా అమ్మ కోసం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఎంతోమంది ముందు మాట్లాడుతూ ఉంటాము గొప్పగా. అంత మాత్రాన నిన్ను నువ్వు చంపేసుకున్నట్లు కాదే నీ తల్లిని పొగిడితే, నిన్ను నీవు దూషించినట్లు కాదే నీ తల్లిని పొగిడితే. నీ తల్లిని పొగడం వల్ల కిరీటము నీకే, నీ తల్లిని గౌరవించడం వల్ల ఆస్తిపాస్తులు అంతస్తులు ఆయుష్మంతుడు నీవే అవుతావు. నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు అని 4వ ఆజ్ఞ చెప్తూ ఉంటే మరి మనం ఎక్కడ ఆగిపోయామండి? ఇదే పరిశుద్ధమైన గ్రంథంలో మరి తల్లి దీవించిన వారు, తల్లి యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు ఎంత గొప్పవారు అవుతారో మరి పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా అని అంటే, ఇదిగో ఆదికాండము 27వ అధ్యాయం మనం చూస్తేనండి, ఈసాకు రెబ్కాలకు పుట్టిన సంతానం ఎవరండి? యాకోబు, ఏసావు. అవునా? ఎప్పుడు ఏసావుకి ఈసాకు సపోర్ట్, తండ్రి సపోర్ట్, యాకోబుకి తన తల్లి అయిన రిబ్కా సపోర్ట్. అవునా? ఎస్. అయితే యాకోబు ఆశీర్వాదాలను పొందుకున్నాడా తండ్రి నుండి, లేకపోతే ఏసావు పొందుకున్నాడా తండ్రి నుండి? యాకోబు పొందుకున్నాడు. అవునా? ఎస్. ఓకే, అక్కడ మోసం చేశాడు అనుకుందాం. యాకోబు ఏసావులాగా వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి, అది తప్పు వారు చేసింది అని అంటే, ఈ వచనం రాసింది పరిశుద్ధాత్మ దేవుడు అండి, నువ్వు నేను కాదు. హృదయ అంతరంగం నుండి చూస్తున్న దేవుడికి ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా ఆశీర్వాదాలు ఇవ్వాలో తెలియదా? అందుకే యాకోబు ఎన్నో సంపాదించుకొని
గొప్ప పశు సంపదతో, గొప్ప వ్యక్తిగా, గొప్ప బిడ్డగా పరిశుద్ధమైన గ్రంథంలో మనకు కనబడుతున్నాడు. ఎలా అంటే ఇదిగో 12 గోత్రాలకి ఒక కర్తగా దేవుడు యాకోబు పేరు నుండి ఇజ్రాయేలుగా నియమించి ఉన్నాడు. ఇదిగో నీ పేరు ఇజ్రాయేలు, యాకోబు కాదు. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడంటే తల్లి ఆశీర్వాదం. తల్లి ఎవరి సైడ్ ఉంది? యాకోబు సైడ్ ఉంది. ఎవరు పంపించారు యాకోబుని తండ్రి దగ్గరికి ఆశీర్వాదం పొందుకో అని? తల్లి పంపించింది. కాబట్టి ఇదిగో తల్లిని సన్మానించువాడు, తల్లి చెప్పిన మాటలు, గొప్ప మాటలు వినువాడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడు, అంతేగాని నాశనం అవ్వడు. కాబట్టి మనమును ఒకవేళ తల్లికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే, తల్లిని దూషిస్తున్నట్లయితే, తండ్రిని అగౌరవపాలు చేస్తూ ఉన్నట్లయితే, ఇదిగో దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించలేము. గొప్పవారిగా జీవించకపోయినా పర్లేదండి, ఇదిగో వేస్ట్ లైఫ్ జీవించాడు, వేస్ట్గా జీవించింది అనే ఒక సిచ్యువేషన్లో మనం ఉండొద్దు. అలాంటి సందర్భాలలో మనం వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో నీ తల్లిని సన్మానించయ్యా, నీ తండ్రిని గౌరవించు, దీర్ఘాయుష్మంతుడవుతావు అన్నాడు. యాకోబు ఎలా అయితే దీర్ఘాయుష్మంతుడయ్యాడు, దేవుడి యొక్క పాదాన్ని పట్టుకున్నాడు యాకోబు. పట్టుకొని పినుగులాడాడు, అయ్యా నువ్వు నాతో ఉండు, నాతో మాట్లాడు అని అంటే, ఇదిగో మాట్లాడిన దేవుడు, నీ పేరేంటి అంటే యాకోబు అంటే, తెలియక కాదండి దేవుడు అడిగాడు, నా పేరు యాకోబు అంటే, ఇదిగో నీ పేరు ఇజ్రాయిలు. అందుకే దేవుడు ఎంత గొప్ప ప్రజా సమూహానికి, ఇజ్రాయేలు ప్రజలకి ఆ యొక్క పేరునే తీసి యాకోబుకి పెట్టాడు అని అంటే చాలా గొప్పతనం ఉంది ఆ పేరుకి. కాబట్టి 12 గోత్రాలకి కర్తగా యాకోబు గారు ఓల్డ్ టెస్టమెంట్ నుంచి మనకు కనబడుతూ ఉన్నాడు. ఇదే 12 అనే ఒక ఆలోచన మనం ఆలోచిస్తే న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి యేసుప్రభువు వారు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. మామూలు విషయం కాదండి. అక్కడ 12 మంది అపోస్తులు దేవుణ్ణి అనుసరించారు యేసుప్రభువు వారిని. కానీ ఇక్కడ 12 గోత్రాలకి కర్తగా యాకోబు గారు ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి అతనికి ఇచ్చిన గొప్ప స్థానము. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వర్షం ఒకసారి చూడండి. అటు తర్వాత బత్షెబా అదోనియా కోరికను ఎరిగించుటకై సొలొమోను వద్దకు వెళ్ళెను. ఆమెను చూచి రాజు, ఎవరు? సొలొమోను రాజు సింహాసనము దిగెను. చూడండి, సింహాసనము దిగెను అంటే గౌరవిస్తున్నాడు తనని. తల్లికి నమస్కారము చేసి మరల ఆసనము మీద కూర్చుండెను. రాజుకు కుడి ప్రక్క బత్షెబకు మరి ఒక ఆసనము వేయగా ఆమె దానిపై కూర్చుండెను. ఈ యొక్క భూలోకంలో ఒక రాజుగా ఉన్న సొలొమోను రాజు గొప్ప జ్ఞానవంతుడు. పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చెప్పినాడు, అవునా? ఎస్. అందరూ ఆస్తులు అంతస్తులు అడుగుతుంటే, అధికారాన్ని అడుగుతుంటే సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు అని దేవుడే లేవనెత్తి ఉన్నాడు సొలొమోను రాజుని, అవునా? ఎస్. ఈ సొలొమోను రాజే తన తల్లి అయిన బత్షెబాను ఎంత గొప్ప అధికారం ఇచ్చాడండి, ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడండి. తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్నాడు సింహాసనంలో. అమ్మ రాగానే సింహాసనం నుంచి దిగి వచ్చి నమస్కారం చేశాడు. సొలొమోనుకున్న జ్ఞానము ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరికీ లేదు అని ఓల్డ్ టెస్టమెంట్ గురించి చెప్తున్నానండి. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి యేసుప్రభుల వారు సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు, కానీ అతడి కంటే అధికుడను నేను ఇక్కడ ఒకడిని ఉన్నాను అని యేసుప్రభుల వారు చెప్పారు న్యూ టెస్టమెంట్లో, అవునా? ఎస్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నామండి, మన కుటుంబంలో తండ్రి గొప్ప బాధ్యత వహిస్తాడు. ఎన్ని డబ్బులు తీసుకొచ్చి అక్కడ పోసినా ఒకవేళ తల్లి వ్యర్థమైన ఖర్చులు పెడితే అసలు ఆ సంసారం అనేది ముందుకెళ్ళదండి. కానీ అదే తల్లి అన్నీ చూస్తూ, అన్నీ సక్రమంగా సర్దుతూ, అన్ని కుటుంబ బాధ్యత నిలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది. తల్లి బాధ్యత తండ్రిని మించిన బాధ్యత. ఇటు కుటుంబంలో ఉన్నవారిని, తనకు పుట్టిన సంతానాన్ని, తన భర్తని, తన భర్త అమ్మానాన్నని, ఇటు తన యొక్క తల్లిదండ్రుల్ని, ఇలా ఒక 2-3 కుటుంబాలను మొత్తము ఐక్యపరిచే ఒక గొప్ప ప్రేమ భార్య దగ్గర తప్ప, ఒక తల్లి దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు నన్ను అడిగితే.
అంటే గొప్ప స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నానండి, విడగొట్టే స్త్రీల గురించి నేను మాట్లాడట్లేదు, సారీ. అయితే అమ్మ మరియ తల్లి గురించి మనం ఒక స్త్రీగా మాట్లాడుకున్నప్పుడు అమ్మ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మాటలకు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ బస్తెబానే దేవుడు అంత హెచ్చించి ఉంటే అమ్మ మరియ తల్లిని భూలోకంలో మాత్రమే హెచ్చించి విడిచిపెడతాడా? పరలోక రాజ్యంలో కూడా అమ్మకి స్థానాన్ని ఇస్తాడు. మనతోనూ మన కుటుంబాలతోనూ దేవుడి యొక్క శాంతి సమాధానము మెండుగా నిండుగా ఉండునుగాక. మన ప్రతి ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనకిని మన కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలను, ఆర్థికమైన సమస్యల నుంచి మనందరినీ కాచి కాపాడి ఎల్లవేళలా సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.